తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. ఇప్పటికే ఫేక్ సర్వేలతో మైండ్గా మారుతున్న పార్టీ ఫేక్ రాజకీయంలో మరో ముందడుగు వేసింది. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా అబద్ధాలు, అభూత కల్పనలతో మాయామచ్చింద్ర విద్యలను ప్రదర్శిస్తున్నది. ఓట్ల వేటలో విన్యాసాలు చేయబోయి పప్పులో కాలేసింది. లేనివి ఉన్నట్టుగా ప్రచారం చేసుకునే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి అబాసు పాలైంది. 6 నెలల అద్భుత సాధన పేరుతో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలోని తెలుగు పత్రికలకు భారీ ప్రకటనలు ఇచ్చింది. తాము 6 గ్యారంటీలను నెరవేర్చామని చెప్పడం ఈ యాడ్ థీమ్. ఆ ప్రకటనలో ఓ విద్యార్థి ఫోటోను వాడారు. ఆ విద్యార్థి యువనిధి కింద తనకు నెలకు 3,000 అందుతున్నదని చెప్పినట్టుగా ప్రకటన జారీ చేశారు. వాస్తవానికి ఆ విద్యార్థి ఫోటో ఒక వెబ్సైట్కి చెందినదిగా తేలింది. కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్న యువకుడి చిత్రాన్ని పరిశీలిస్తే ప్రాక్టీస్ విత్ ఈ వెబ్సైట్ నుంచి తీసుకున్నట్టు గుట్టురట్టయింది. మేనేజ్మెంట్ విద్యార్థులకు కేస్ సాల్వింగ్ సామర్థ్యాన్ని పెంచే ఆన్లైన్ వేదిక అది. భవిష్యత్తులో ఇంటర్వ్యూలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. వారానికి 2 కేసులు ఇచ్చి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తారు. అలాంటి పోర్టల్ నుంచి ఊరు పేరు లేని ఫోటోను తీసుకొని ఆ విద్యార్థికి సీకే మహేష్ అని కాంగ్రెస్ పేరు తగిలించింది. గ్రాడ్యుయేట్ విద్యార్థిగా పేర్కొని తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని ఒక ఆట ఆడుకున్నారు. ఓట్ల కోసం ఇంత ఫేక్ ప్రచారం చేస్తారా అని హస్తం పార్టీ ఇజ్జత్ తీసి ఆన్లైన్లో పెట్టారు.